హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో భారతదేశంలోనే అతి పెద్ద శివాలయాన్ని చూడబోతున్నాము. ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. చిదంబరం అనగానే అందరికీ గుర్తుకొచ్చే చిదంబర రహస్యం. ఇది పంచభూత స్థలం. అంటే పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం ఇక్కడ స్వామివారిగా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ దేవాలయం దాదాపు కనీసం 1000 నుండి 2000 సంవత్సరాల పురాతన ఆలయంగా చెబుతారు. ఇక్కడ స్వామివారు నటరాజస్వామి రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఎక్కడెక్కడి నుండో నాట్య కళాకారులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ దేవాలయం దైవాత్మికంగాను సైన్స్ ప్రకారంగా కూడా ఎన్నో విశిష్టలు కలిగి ఉంది. అందులో ఒకటైంది చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఎడమకాలు బొటనవేలు అయస్కాంత శక్తికి మధ్య బిందువుగా ఇక్కడ చెప్తుంటారు. అంటే ఇక్కడ అయస్కాంత శక్తి దాదాపు శూన్యం. ఈ ఆలయ కట్టడానికి మానవ శరీరానికి చాలా సంబంధం ఉంది. మానవునికి నవరంధ్రాలు ఉన్నట్లు ఈ దేవాలయానికి నవద్వారాలు ఉన్నాయి. అంటే 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ప్రవేశ ద్వారాలు కూడా చాలా ఎత్తులో 7 అంతస్తుల్లో ఉన్నాయి. వాటిపైన అన్ని దేవతామూర్తుల విగ్రహాలు, నాట్యశిలా రూపాలు ఎన్నో ఉన్నాయి. మానవుడు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఈ దేవాలయం ప్రధాన గర్భగుడి పైన ఉన్న విమాన గాలిగోపురంకి 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. ఆ బంగారు తాపడం చేయడానికి 72,000 మేకులు ఉపయోగించారు. మానవుని శరీరంలో 72,000 నాళ్లు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తుంది. చిదంబరం ఆలయంలో ఉన్న ప్రతి మండపానికి, దానికి ఉన్న స్తంభాలకు కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. చిదంబరం పేరులో ఉన్న రహస్యం ఏమిటంటే, చిత్ అంటే మనసు, అంబరం అంటే ఆకాశం. ఆకాశానికి మరో పేరు శూన్యం. అంటే మన మనసును శూన్యంగా ఉంచుకోవాలని చెప్తుంది. దానికి మార్గమే ధ్యానం. ఇక్కడ అయస్కాంత శక్తి లేకపోవడం వల్ల ధ్యానం చేస్తే మంచి సత్ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. ఇక్కడ శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకటి నటరాజస్వామి రూపం, 2 స్ఫటికలింగ రూపం, 3 ఆకాశలింగం. ఆకాశం అంటే శూన్యం కనుక ఏ లింగము ఉండదు. అందుకే ఇక్కడ శివుని నిరాకారుడు అంటారు. అంటే ఆకారము లేనివాడు అని అర్థము. ఇక్కడ ప్రధానంగా నటరాజస్వామిని, దాని పక్కనే స్ఫటికలింగాన్ని దర్శించుకోవచ్చు. దాని పక్కనే గోడ మీద యంత్రం చిత్రం కనిపిస్తుంది. దాన్నే మనం నిరాకార శివరూపంగా దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, హరిహరాదులు ఉన్న ఆలయం ఇది ఒక్కటి మాత్రమే. ఇక్కడ కేశవుడు గోవిందరాజస్వామి రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఒకసారి శివుడు, పార్వతి నాట్యంలో నేను గొప్ప అనుకుంటూ పోటీ పడ్డారు. అప్పుడు వారికి న్యాయ నిర్ణేతగా గోవిందరాజును నియమించారు. శివుడు, పార్వతి నాట్యాన్ని చేస్తుండగా ఆ నాట్యాన్ని తిలకించడానికి దేవాది దేవతలంతా ఇక్కడికి విచ్చేశారంట. ఇక్కడ నటరాజస్వామికి కుడి ప్రక్కన గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది. వారికి ఎదురుగా నాట్య మండపం ఉంటుంది. అందుకే ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. నాట్య కళాకారులు ఇక్కడ ఒక్కసారైనా నాట్యం చేయాలనుకుంటారు. పూర్వజన్మ సుకృతం వల్ల మా పాప ఈ దేవాలయంకి అతి సమీపంలోనే నాట్య ప్రదర్శన చేసింది. అది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.